అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఏదైతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అదానీ స్కామ్కి సంబంధించి దాదాపుగా 1750 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారంటూ వార్తలు వస్తున్నాయో దానికి సంబంధించి మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రిగా తనకేమీ తెలియదంటూ అసలుకి తన సంతకం లేకుండానే మంత్రిమండలిలో ఆమోదం చేయించుకున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి దీటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలుకి కేవలం చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందడానికే బాలినేని గారు ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎమ్మెల్సీ కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ సొంత నాయకుడిగా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా పనిచేశారో మనం చూసాం. అటువంటి వ్యక్తి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అదానీ ఇష్యూ గురించి బహుశా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో స్కామ్ చేశారని ప్రతి ఒక్క నోట అదే మాట. అయితే ఇప్పుడు దీంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. అసలుకి నా ఆమోదం లేకుండానే ఫైల్ వాళ్ళు క్యాబినెట్లో అప్రూవల్ చేయించుకున్నారని చెప్పి చెప్పాడు. ఎప్పుడైతే బాలినేని గారు ఈ వ్యాఖ్యలు చేశారో ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది, ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాలినేని గారు ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బులు కాసిపెడతా ఉన్నాడు, లేదా ఎమ్మెల్సీ పొజిషన్ కాసిపెడతానని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో చూసుకుంటే బాలినేని గారు వాళ్ళ పార్టీలో ఎంత సీనియర్ నాయకుడో తెలుసు. అటువంటి వ్యక్తిని ఈరోజు కేవలం ఈ యొక్క అక్కస్తో ఈ విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరే ఉంటారు? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద మనం ఆయనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ఫస్ట్ ఆయన మీద నాకు పెద్ద సానుభూతి కానీ సానుకూలత కానీ లేదు. కానీ కొన్ని విషయాలు చెప్పాలి. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. అక్కడున్న ఆ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి అప్పుడు మంత్రి కూడా అనుకుంటాను, మంత్రిగా చేసి అది వదులుకుని కూడా వచ్చేసాడు. వచ్చి మరి ఒక రకంగా అప్పట్లో పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు, కొండా సురేఖ గారు, ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళు మ్యాక్సిమం మంత్రి పదం వదులుకుండా మాట్లాడండి, ఎమ్మెల్యేనే వదులుకోరు చాలామంది. అవును, అర్థమైందా? మీకు మంత్రి పదం వదులుకోవడం అంటే అది హోదాకు అలవాటు పడిన వాళ్ళు అంటే ఎంత అభిమానం ప్రేమ లేకపోతే వస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా పెద్దపేట వేయాలి. విచిత్రంగా ఇతను ఈ ముగ్గురికి పెద్దపేట లేదు. పెళ్లి సుభాష్ చంద్రబోస్ ఆయనకి కూడా ఇక ఇవ్వకపోతే చీయని ఉమ్మేస్తారని ఏదైనా ఇచ్చాడేమో కానీ ఏంటండి మంత్రి పదవి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ రాజ్యసభ పంపించి మంత్రి పదవి లాగేసుకున్నాడు. తర్వాత రాజ్యసభలో ఇంకా ఆయన బయట పోతానికి ఏదో ప్లాన్ చేసుకున్నాడు. మరి ఏదో పడ్డారు. ఇక ఇంకేమన్నా ఇది దెబ్బ అయిపోయినా బాబు అన్న ఫీలింగ్లోకి వచ్చారండి. ఓకే, దెబ్బ అయిపోయిరా అనుకుంటారు కదా, మా వైపున అలాగే అనుకుంటారు. ఏదైనా అనుకున్నది జరగకపోయినా రాంగ్ స్టెప్ పడిపోయినా అమ్మ దెబ్బ అయిపోయినరా బాబు అనుకుంటారు. అలాగే కొండా సురేఖ గారు అయితే ఊరుకోలేదు, గట్టిగా జాడించి నీకు దండంరా బాబు అని వచ్చింది ఆవిడ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తర్వాత వచ్చాడు, ఆయన మంత్రి పదవి ఇచ్చాడు. ఈ విషయంలో మీరు చెప్పినట్టుగా అర్ధరాత్రి గారు ఫోన్ చేసి సంతకం పెట్టమంటే నీకు పెట్టలేదు, వెంటనే 4 నెలలు తిరగకుండా మంత్రి పదవి పీకేశారు. అంతకు ముందే ఆయనకు ఒక వ్యాపారంలో పార్ట్నర్, తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు దగ్గర లోపల లాటరైట్ ఉన్నాయి, గనులు ఉన్నాయి. ఓకే, మైన్స్ అంటారా? మైన్స్. అందులో ఆయన ఇంకొక ఆయన పార్ట్నర్స్, ఇంకా వెనకాల ఇంకా ఎవరన్నారు పార్ట్నర్స్ తెలియదు. లాభసాటిగా నడుస్తుంది. రకరకాల సమస్యలు ఎదుర్కొని మొత్తం మీద లాభాల బాటలో పడింది. వాళ్ళు ఏదో కడుపులో నీళ్ళు కదలకుండా పని చేసుకుంటున్నారు, బాగానే ఉందరా బాబు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అంతకుముందే పవన్ కళ్యాణ్ గారు ఇది మూసేయాలండి, దీని అనుమతులు రద్దు చేయాలండి, రకరకాలుగా అన్నీ మొత్తం మీద కష్టాలు పడుతున్నారు వాళ్ళు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందా పోలేరు బాబు మనకు గొడవ ఉండదు అనుకున్నారు వాళ్ళు. కానీ ఇతను రాగానే మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చేయమన్నారు, ఆ గనులు ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు. వెళ్ళేటంటే వ్యాపారం ఇచ్చేసి పోమంటారు. అందరినీ అలా కేబుల్లో అందరూ కూడా అలా చేశారు. వాళ్ళు ఎవరిని విడిచిపెట్టలేదు. అదే క్రమంలో ఈ గన్ కూడా లాగేసుకుంటే బాలినేని శ్రీనివాస్ గారు మరి అత్యంత సన్నిహితుడు, బంధువు ఇవన్నీ కదా, వెళ్ళి అడిగాడంట, ఇది ఇందులో నాది అది నేను కూడా ఉన్నానంటే అందులో ఉన్న పార్ట్నర్కి అమ్మారు. మన పాలసీ బయట వాళ్ళు ఎవరికి ఇవ్వం కదా, లాగేసుకుంటాం కదా, మన పాలసీ కదా, పాలసీ మ్యాటర్ అని అంట. పాలసీ మ్యాటర్ అది లాగేసుకోవడం అనేటువంటి పాలసీ మ్యాటర్ అని చెప్పాడంట. పాలసీ మ్యాటర్ కదంటే సరే అనుకుని సరే నీ సాగునా వచ్చేసాడు. ఆయన నీ బుద్ధి అవడం మార్చండి నీ కర్మ అని వచ్చేసాడు. వాళ్ళ దగ్గర లాగేసుకున్నారు. వాళ్ళ మెటీరియల్ కొట్టు పెట్టుకుంటారు కదా, మెటీరియల్ ఉంటుంది కదా, 1,00,000 టన్నులు
ఆ 1,00,000 టన్నుల మెటీరియల్ వాళ్ళు అమ్మేసుకున్నారు. వీళ్ళు కొట్టి రెడీ చేసుకున్నారు, వీళ్ళు పెట్టుబడి పెట్టి కొట్టాలంటే రావాలి కదా, డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, అది అమ్మేసుకుని ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ పెట్టుబడి స్టార్టింగ్లో పెట్టిన పెట్టుబడి ఉంటుంది కదా ఇంత, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్కుతుంది. అది కాకుండా స్టార్టింగ్లో పెట్టిన పెట్టుబడి ఇచ్చేసి నువ్వు ఒప్పుకుంటే మర్యాదగా మా వాడితో పార్ట్నర్ కాబట్టి మా గ్రూప్లో ఉన్నావు కాబట్టి నీకు పెట్టుబడి ఇస్తున్నాం వెనక్కి, లేదంటే ఎక్కువ మాట కొట్టి పంపిస్తామని చెప్పారంట. ఆయన తీసుకుని దాన్ని పెట్టేసి పోయాడు. ఎందుకు బాగా వచ్చిన ఇబ్బంది. తర్వాత ఇది అమ్మేసుకుని దానికి ట్యాక్స్ కట్టాలి కదా, అది ఈయన కట్టమన్నారంట. ఆయన కట్టమన్నారు. అంటే అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. ఇంకప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి కొంచెం బాలినేని శ్రీనివాస్ వాళ్ళు కొంచెం బాధ ఉంది. తర్వాత ఇది జరిగింది, మంత్రి పదవి కూడా లాగేసుకున్నప్పటికీ యాక్చువల్గా నిన్న మొన్న బయటకు వచ్చేయడానికి ఉన్నాం, కానీ ఎప్పటి నుంచో అతనికి రగులుతుంది. కానీ వీళ్ళతో ఎందుకులే పెంట అనుకున్నాడో ఏమిటో, కానీ అతను కూడా కొన్ని అవకతవకలు చేశాడు. ఇప్పుడు సుబ్బారావు నాయని కొట్టించడం, టీడీపీ జెండా పీకెత్తానంటే ఇలా రకరకాల లోకల్గా దామచర్ల ఆయనతోటి జనార్దన్ వాళ్ళతోటి ఉన్న ఇబ్బందులు, ఎలక్షన్ కూడా వాలంటీర్ ఇష్యూ కూడా అయింది కదండి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. చాలా దారుణం. అది హాస్పిటల్కి వెళ్ళి ఇంటికాడ కొట్టారు, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కూడా కొట్టారు. అవునవును, మొత్తం మంది మార్బల్ తీసుకు ఇలాంటివన్నీ చేసాడు అరాచకం. ఇప్పుడు ఆయనకి గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మరి వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు దామచర్ల వాళ్ళు ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు ఇప్పుడు కాదు ఫ్లెక్సీలు గింక్సీలు చింపేసి ఓవరాక్షన్ చేసి తోలు తీస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అతనికి గవర్నమెంట్లో అప్పుడు జనసేనలో చేరిపోయాడు, ఇక సేఫ్ ప్లేస్ అనుకున్నాడు. జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి స్నేహం ఉంది, చేత ఆయనకి అక్కడ ఎంట్రీ దొరికింది. ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పాలి, చెప్తున్నాడు. ఏంటండి ఇప్పుడన్నా చెప్పకపోతే, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చాడు, ఇతను అసలు రానివ్వకూడదు, వీళ్ళు కూటమి రానిచ్చారు. ఇప్పుడన్నా నువ్వు ఏ పార్టీకి ప్రజలకి నిజాలు చెప్పాలి కదా, చెప్తున్నాడు. అంతే, మార్పు చెందేనని చూపించుకోవడానికి అన్నట్టు. మామూలుగా ఇలాంటి రాజకీయాలు అలాంటివన్నీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ల కింద ఎవడో బయట పెట్టుకోడు. ఒకడు బొమ్మ ఒకడు బయట పెట్టుకోరు, ఎప్పుడు చూసుకోండి కావాలితే ఓపికగా ఉండేవారు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఆ ట్రెండ్ ఫాలో అవుతూ ఏం చేశాడంటే బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు బొమ్మలు పెట్టేడుతున్నాడు. దానికి వాళ్ళు డబ్బులు ఇచ్చారండి, వీళ్ళు డబ్బులు ఇచ్చారు. మరి నువ్వు ఇన్నాళ్ళు మీరు మాట్లాడించినవి, మీరు డబ్బులు ఇస్తే మాట్లాడారా వాళ్ళంతానే? ఇప్పుడు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిచ్చారు కదా. అసలు ఇప్పుడు మీరు జగన్ అనుకూలంగా మాట్లాడుతున్నారంటే మీకు ఎవరు ఇచ్చారు డబ్బులు? డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారా? సహజంగానే అటాక్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే బాలినేని సీన్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రేపో మాపో వాళ్ళు మాట్లాడతారు, వన్ ఆర్ అదర్ డే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని పార్టీ కానీ వాళ్ళు కానీ ఉనికిలో ఉంటారు రేపు పొద్దున్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది, షర్మిల గారు కాంగ్రెస్లో ఉంది. షర్మిల గారికి జగన్కి అసలు పడట్లేదు. షర్మిల గారు కాంగ్రెస్ పిసిసి చీఫ్ అధ్యక్షురాలుగా ఉండి ఆవిడ జగన్ విమర్శిస్తున్నారు. జగన్ విమర్శించడం అంటే ఎన్డీఏని సమర్థించడమే. అప్పుడు ఆవిడకి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ తాకీదు వస్తుంది రేపో మాపో. ఆవిడ ఖచ్చితంగా పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుంటుంది. సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు జగన్ పార్టీలో ఉండలేక, టీడీపీ కూటమిలో చేరలేక మిగిలిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు పార్టీలో పోతారు. జగన్ ఒంటరివాడు అవుతాడు. అవినాష్ రెడ్డి, భారతి గారు ఇలా వీళ్ళే 10 మంది ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా జైల్లో ఉంటారు కొంతమంది. అంచేత ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీ అంటే ఇప్పుడు అందరికి వెగటు వచ్చేసింది. అతను అరాచకం చూశారు, పార్టీ వాళ్ళని హింసించాడు, పార్టీ కార్యకర్తలను వదిలేశాడు, ప్రజల్ని వదిలేశాడు. ఆయన ఎవరిని నమ్ముకుంటే వాళ్ళందరూ ముంచేశాడు. షర్మి గారి విషయంలో ఆవిడేమైనా మేలు చేసినా చేయకపోయినా ఆవిడ మీద జగన్మోహన్ రెడ్డి అరాచకం, ఆ అమ్మాయిని తోసేసాడు బయటికి, వాళ్ళ అమ్మని చెల్లి అనేటువంటి సానుభూతి ఉంది వాళ్ళ వర్గాల్లో. డెఫినెట్గా పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రజలందరూ ఆవిడ వెనకాల ఉండాలి, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు ఆవిడ వెనకాల. టీడీపీ అంటే పండోళ్ళు ఉంటారు, చంద్రబాబు నచ్చిన వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ నచ్చిన వాళ్ళు ఉంటారు, బీజేపీ నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరూ చేరి ఎంతో కొంత పోగొతారు ఆవిడకి. మూడు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి రాష్ట్రంలో, తప్పే ఉంది. టీడీపీ ఉంటుంది, జనసేన ఉంటుంది, షర్మిల పార్టీ పెట్టుకుంటుంది, వైఎస్ఆర్ అని పెట్టుకుంటుంది. దానికి తల్లి నాతోనే, నాన్న నన్ను ప్రేమించాడు, నేను తల్లిని ప్రేమిస్తున్నాను అని ఒక క్యాప్షన్ పెట్టుకుంటుంది. నానా తల్లి నాతోనే అని పెట్టుకుంటుంది, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అని. అప్పుడు జగన్ ఏడుపు మోగం చూడలేక అందరూ వీడి దగ్గరికి వచ్చేస్తారు. ఇది వరకు వీడు మాట్లాడుతూనే వెళ్ళలేకపోయేవారు, బాగుంది కాదు వాయిస్. రాను వాయిస్ కూడా బాగా ఉంది, ఇప్పుడు జనాలకు క్యారీ అవుతుంది.
ఆవిడ పట్ల ఇలా అన్యాయం చేశాడు జగన్ అని. సాధారణంగా ఆడబిడ్డకి అన్యాయం జరిగితే అది అది బాగా అక్రమ సంపాదన లేకపోతే స్వార్జితమా ఇవన్నీ కాదు, ఎంతో కొంత మూట ఉంది అక్కడ. ఆ మూట ఒక్కడే దొబ్బేసి అమ్మాయికి ఇవ్వట్లేదు అనేటువంటిదే లెక్కలు బయటకు వస్తుంది. అసలు ఆ మూట ఎక్కడదరా బాబు అని అడిగి కూడా లేడు ఇప్పుడు ఎవడుంది. అది ఆ కథ పక్క పోయింది అని చేత ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తున్నారు, ఆ మూటలో ఇంతకలేదు అక్కడ 4 తీసి పెట్టరా బాబు అంటారు కదా. ఇప్పుడు అలా కాదండి, ఇద్దరు అన్న చెల్లి చిన్నపిల్లలు ఉంటారు, ఒక బిస్కెట్ల పొట్టలో మీరు ఇచ్చారు, అది కొట్టుకొచ్చి ఇచ్చారా మీరు కొని ఇచ్చారా అనవసరం. ఆ బిస్కెట్ల పొట్టలో పెట్టారు కదా చేతిలో, ఆడ ఒక్కడే తీసి తినేస్తున్నాడు అనుకో, పిల్ల బేరమని ఎడుతుంది అనుకో, 2 పెట్టరా బుద్ధి లేదు ఎట్రా అదొకనా అని చెప్పి అంటాం కదా మనం. అదే అంటారు జనం. తెచ్చారు అని అడిగేవాళ్ళు లేరు, అవన్నీ అడగరు. ఇంకా చేతిలో ఉంది ఆడు తినేస్తున్నాడు, ఈ పిల్ల ఎడుతుంది, 2 పెట్టు నేను మళ్ళీ కొంటాను నీకు కావాలితే అంటాం కదా. అదే అంటున్నారు జనం. ఆ రకంగా ఆవిడకి కొంచెం సానుకూలత కనపడుతుంది ఇప్పుడు. కాబట్టి జగన్ పార్టీ ఖాళీ అయిపోద్ది. వీళ్ళందరూ జైల్లో కూర్చొని అష్టజమ్మ ఆడుకుంటారు ఆ బ్యాచ్ అంతా. కేసులు అలాగే ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు కొంచెం సానుకూలంగా ఉండి ఎన్నాళ్ళు అతను తిరిగాడండి. ఒక్కోటి ఇంకా మన దేశంలో పట్టించుకోవట్లేదు, ఇతర దేశాల్లో కూడా నమోదైపోతున్నాయి కేసులు రకరకాలు, ఇంకా బోర్డులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఎవడో ఒకటి మీరు పెట్టినా నేను పెట్టినా కూడా మళ్ళీ పిలుస్తారు ఈ కేసులు. ఈ రాష్ట్రంలో చేసిన అరాచకాలకి ఇంకా అతను జైలు జీవితం గడపాల్సిందే. శిక్ష పడటం విచారణ పక్కన పెడితే ప్రతిరోజు జైలు రిమాండ్ పడి మళ్ళా ట్రాన్సిట్ వారెంట్ మీద ఇంకో చోటకి వెళ్ళి అవన్నీ సరిపోద్ది అక్కడే. ఆ గ్యాప్ వచ్చినప్పుడు శనివారం ఆదివారాలు అష్టచమ్మ ఆడుకుంటూ ఉంటారు లోపల బ్యాచ్ అంతా కూర్చుని. వాళ్ళు మరీ ఖాళీ కూర్చున్నారు అనుకుంటే జైలర్ కొంచెం స్ట్రిక్ట్ అనుకో, వాళ్ళ చేత పేపర్ కవర్లో కొవ్వొత్తులు చేయిస్తాడు. ఏంటండి ఇందులో వంట వచ్చినోడు ఏమన్నా ఉంటే చేపత్తులు చేయిస్తాడు. ఊరికి వదిలేసేది మేపుతున్నాం అనుకుంటే. కాబట్టి ఈవిడ ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు. పార్టీ అంతా ఆవిడ చేతిలోకి వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్కి నేను ముందు చెప్పిన కారణాల వల్ల 20-25% ఉంటుంది వాళ్ళకి. అది ఆవిడకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఆవిడ రేపు నుంచి వీళ్ళు దానివల్ల టీడీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు ఉంటుంది అన్నాడు కదా టీడీపీ జనసేన, ఇంకొక 5 ఏళ్ళు పెరుగుద్ది వాళ్ళకు పీరియడ్, 15 ఏళ్ళ దాకా ఉంటారు. ఎందుకంటే టీడీపీకి వ్యతిరేక వర్గాలన్నీ ఆవిడ దగ్గర ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఊసి ఉండదేనో ఉన్నా కానీ వాళ్ళ నామకాయ అయిపోతారు. కాంగ్రెస్ అనేటువంటిది మునికిలో లేదు, ఇంక రాదు. ఇంకా వాళ్ళకి ఎవరుంటారు వాళ్ళ పోటీయే ఉండదు. అది పరిస్థితి. కాబట్టి వీళ్ళు అనవసరంగా బాలినేని శ్రీనివాసులు నిజం చెప్పాడని తిట్టుకుంటూ మానేసి మీరు దారి వెతుక్కోండి ఎక్కడ పోవాలరా బాబు అని. ఏ పార్టీలో పోవాలి ఇటుతో ఉంటే ఇంకా మునిగిపోతాం. సగం 3 వంతులు మునిగారు ఇప్పుడు. అది కూడా మునిగిపోకుండా ఏది దొరికితే అది పట్టుకుని గడ్డి పరకు దొరికినా కానీ పట్టుకుని ఒడ్డు చేరడానికి ట్రై చేయండి. నిజంగా సార్ మీరు చెప్పినటువంటి ఆ యొక్క రాజకీయ పరిణామాలు చాలా జరిగే అవకాశాలు ఉంటుంది మనకు కూడా కనిపిస్తుంది. చూద్దాం రాజకీయంగా ఎటువంటి పరిణామాలు జరుగుతాయి రాష్ట్రంలో. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.